ఓం శ్రీ సాయిరామ్. సాయి గురుకులం కార్యక్రమానికి స్వాగతం. సద్గురు భక్తి మార్గంలో ప్రధానమైనటువంటిది విశ్వాసం. ఎవరికైతే విశ్వాసం ఉంటుందో ఖచ్చితంగా వారు భవసాగరాన్ని దాటగలుగుతారు. ఈరోజు కలియుగంలో భగవంతుడు మనకు ఒక గొప్ప వరాన్ని, అనుగ్రహాన్ని ఇచ్చాడు. కలియుగంలో మానవుడు ఎవరిని సేవించి ఎవరిని ఆరాధిస్తే తన జీవితం తరిస్తుందో అటువంటి సద్గురువును ఈరోజు మనకు చేరువ చేశాడు. సద్గురువు చేరువ కావడం వల్ల మన జీవితానికి ఎన్ని ప్రయోజనాలంటే, మన జీవితంలో కష్టం వచ్చినా సుఖం వచ్చినా ఒకరే గుర్తుకు రావాలి. ఆ విధంగా మన జీవితంలో ఏ కష్టం వచ్చినా దుఃఖం వచ్చినా మనకు గుర్తొచ్చేటువంటి వారు ఒక్క శ్రీ సాయి సద్గురువు మాత్రమే. కలియుగంలో ఏకనామము ఏకరూపమే జీవుణ్ణి తరింపజేస్తుంది. ఎందుకంటే భగవంతుడికి నానా రూపాలు, అనేక నామాలు ఉంటాయి. కానీ కలియుగంలో అనేక రూపాలు కలిగినటువంటి భగవంతుడు తన యొక్క భక్తుల యొక్క బాధ్యతను, ఎందుకంటే అనేక యుగాలుగా మనం చూస్తూ ఉన్నాం, భక్తి మార్గంలో కూడా రకరకాలైనటువంటి మార్గాలు, శైవము, వైష్ణవము, రకరకాల హిందూ ధర్మంలో కూడా విభిన్నమైనటువంటి ఆరాధనలు, భక్తి మార్గాలు ఉన్నాయి. వీటన్నింటినీ కూడా కలియుగంలో ఒక్క తాటి మీదికి తీసుకురావడానికి సద్గురు స్వరూపాన్ని భగవంతుడు మనకు చేరువ చేశాడు. దానివల్ల ఎన్ని ప్రయోజనాలు ఉంటాయంటే, పూర్వము భగవంతుని ఆరాధన పట్ల అనేక సంశయాలు ఉండేటువంటివి. ఒకసారి ఒక బ్రాహ్మణుడు పక్క ఊరికి వెళ్ళి తిరిగి వచ్చేటప్పుడు నది వరద ఉధృతంగా ప్రవహిస్తూ ఉంటుంది. తను గట్టు మీద నిల్చొని ఆలోచిస్తుంటాడు. తను అవతల తీరానికి వెళ్ళి ఇంటికి వెళ్ళేది ఎలా అని చెప్పి భగవంతుని పైన భారం వేసి పోదాం, నదిలో నుంచి నడుచుకుంటూ పోదామా అంటే ధైర్యం సరిపోవట్లేదు. వెంటనే ఇంకొక వ్యక్తి అక్కడికి వచ్చి కూర్చుంటాడు. కూర్చుంటే అతన్ని అడుగుతాడు, ఈ నది దాటాలంటే ఎట్లా, తెప్పలేదు, పడవలేదు, ఏ విధంగా దాటగలము అంటే, ఏముంది, దేవుణ్ణి తలుచుకొని నది దాటడమే అంటారు. అప్పుడు ఆ బ్రాహ్మణుడు అంటాడు, నువ్వు ముందు దాటు, నేను నీ వెనకాల వస్తానంటాడు. అతడు ముస్లిం రైతు. తను అల్లాను ప్రార్థిస్తూ నదిలో నడుచుకుంటూ ముందుకు సాగిపోతాడు. ఈ బ్రాహ్మణుడికి ధైర్యం వస్తుంది. వచ్చి అతను ఏ భగవంతుని ప్రార్థించాలో తెలియక తనకు ప్రతిరోజు పూజలో చేసేటువంటి తొలి పూజ గణేశుడికి కాబట్టి గణేశాయ నమః అనుకుంటూ నదిలోకి నడక ప్రారంభిస్తాడు. ఒక 5 అడుగులు వేసిన తర్వాత అనుమానం వస్తుంది. నేను గణేశుడిని ప్రార్థించాను కానీ మరి ఆయన తండ్రి అయినటువంటి శివుణ్ణి ప్రార్థించలేదు, రోజు ఆయనకే కదా నేను సేవ చేసేదని చెప్పి శివుని ప్రార్థిస్తాడు. అలా ఇద్దరిని ప్రార్థిస్తే శివుడు ఏం చేస్తాడు, ముందు నా కొడుకుని ప్రార్థించాడు కదా, కొడుకే తీరాన్ని దాటిస్తాడు అనుకున్నాడు. కొడుకేమనుకున్నాడు గణేశుడు, నా తండ్రిని వేడుకున్నాడుగా, నా తండ్రే గొప్ప శక్తివంతుడు, నా తండ్రి దాటిస్తాడు. దాంతో అతనికి ఎవరి సహాయము దొరకలేదు. అందువల్ల మనమందరము కూడా ఒకే నామాన్ని, ఒకే రూపాన్ని పట్టుకొని ఉంటే ఖచ్చితంగా మనం తీరాన్ని దాటగలుగుతాం. కృష్ణజోగేశ్వర్ భీష్మ మొపాసాలో ఉండేటువంటి వాడు. అతను ఒక ఊరికి వెళ్ళి కథాకీర్తన చేసి తిరిగి వచ్చేటప్పుడు నది ఉధృతంగా ప్రవహిస్తుంది. ఆ సమయంలో తను శ్రీ సద్గురు సాయి నామాన్ని జపిస్తూ ఆ నదిని దాటుతాడు. చూసే వారందరికీ కూడా ఆశ్చర్యం వేస్తుంది. అతడు ఏమాత్రం కూడా మునుకకు గురి కాకుండా చాలా సునాయాసంగా ఉధృతంగా ప్రవహిస్తున్నటువంటి ఆ నదిని దాటుతాడు. అంటే మనము ఆరాధించి విశ్వసించేటువంటి సద్గురువు యొక్క మహిమ ఎంత గొప్పదో చూడండి. కేవలం విశ్వాసమే మనల్ని ముందుకు నడిపిస్తుంది. బాబా మార్గంలో కూడా ఒక విచిత్రమైనటువంటి పరిస్థితి నెలకొంది. ఆ విచిత్రమైనటువంటి పరిస్థితి ఏమిటంటే, బాబాను ఆశ్రయించడానికి కొద్దిమంది మళ్ళీ ఇంకొక గురువును ఆశ్రయించి ఆ గురువు ద్వారా బాబాను ఆశ్రయిస్తారు. నేను చెప్పినటువంటి ఏదైతే ఆ బ్రాహ్మణుడి కథ ఉందో, నది దాటేటప్పుడు కొడుకుని ప్రార్థించాడు, తండ్రిని ప్రార్థించాడు, గణేశుని ప్రార్థించాడు, శివుని ప్రార్థించాడు. వీళ్ళు ఏం చేస్తారంటే సద్గురువును నేరుగా ప్రార్థించకుండా మధ్యలో ఉన్నటువంటి తమ ఆశ్రిత గురువును కూడా ప్రార్థిస్తారు. గురువు గారికి చెప్పాను, బాబా గారికి చెప్పాను, మరి నీ మాట
నీ ఆశ్రిత గురువు విన్నాడు, అతను చేస్తాడని చెప్పి బాబా వదిలేస్తాడు. ఆశ్రిత గురువు ఏం చేస్తాడు, నేనెంత శక్తివంతుని కాదు, నా గురువే నీ సమస్య తీర్చాలని చెప్పి ఆయనకు అప్పగిస్తాడు. దీంతో రెంటికి చెడ్డ రేవడైపోతారు చాలామంది. అందుకనే బాబా చెప్తాడు కదా, నీకు నాకు మధ్యన ఉన్నటువంటి ఆ అడ్డుగోడను తొలగించుకుందాం. అడ్డుగోడలు అనేటువంటి బాబాకి ఇష్టం ఉండవు. అడ్డుగోడలను తొలగించుకొని నేరుగా బాబాను సేవించినటువంటి వారే ధన్యులు. మనం ఈరోజు అనేక మంది భక్తులను చూస్తూ ఉంటాం. చాలామందికి బాబా యొక్క మహత్తు తెలియదు, సచ్చరిత తెలియదు, కానీ వారికి ప్రేమ మాత్రం ఉంటుంది. ఆ ప్రేమకే బాబా లొంగిపోతాడు. ఆ లొంగిపోయి అమాయకమైనటువంటి భక్తులను ఆయన ఉద్ధరిస్తాడు. కఠోరమైనటువంటి తపస్సు లేదు, ఇక్కడ దీక్ష లేదు, ధారణలు లేవు, ఏమీ లేవు. కేవలం స్వచ్ఛమైనటువంటి ప్రేమనే బాబాకు దగ్గర చేస్తుంది. అయితే ఈరోజు మనం ఒక విషయాన్ని అందరం కూడా ఆలోచించాలి. ఈరోజు బాబా యొక్క ప్రేమను మనము కొంత అర్థం చేసుకున్నాం, అనుభవిస్తున్నాం, బాబా తత్వాన్ని తెలుసుకోగలుగుతున్నాం. ఈ జీవితంలో మనకు ఏకైక ఆసరా బాబానే అని చెప్పి మనందరం నమ్ముతున్నాం. తరువాతి తరం పరిస్థితి ఏమిటి? తర్వాతి తరాన్ని బాబాకు మనం ఎంత దగ్గరగా చేస్తున్నామా? కేవలం వారికి బాబాను నీ పరీక్షల్లో పాస్ చేయడానికి, గట్టెక్కించడానికి మాత్రమే ఒక నమస్కారం పెట్టడము, లేకపోతే రేపు గురు పౌర్ణమి వస్తుంది, గురు పౌర్ణమి రోజు గుడికి వెళ్ళాలరో, బాబా గుడికి వెళ్ళాలరో అని చెప్తాము. అంత మటుకే పరిమితం అయిపోతున్నామా? నిజానికి సద్గురువు యొక్క సహచర్యము పసిప్రాయంలో దక్కిందనుకోండి, వారి జీవితం మహాద్భుతంగా ఉంటుంది. సావిత్రిబాయి టెండూల్కర్ యొక్క కొడుకు మాధవరావు టెండూల్కరు బాబా వద్ద అనేక సంవత్సరాలు చిన్నపిల్లవాడిగా గడుపుతాడు. బాబా యొక్క దినచర్యను గమనించాడు. బాబా యొక్క ప్రేమను ఆ అబ్బాయి అనుభవించాడు. తద్వారా తన తర్వాతి తరతరాలు కూడా బాబా యొక్క సేవలో ఉండాలని చెప్పి ఆయన ఆకాంక్షించాడు. అందరినీ కూడా, అన్ని తరాల వారు కూడా బాబా ప్రేమ మాధుర్యాన్ని అనుభవించగలుగుతున్నారు. అది ఎప్పటి నుంచి? చాలా చిన్న వయసు నుంచి బాబా యొక్క సహచర్యాన్ని ఆ కుటుంబంలో అలవాటు చేస్తారు. ఈరోజు మనము పిల్లలకు బాబా యొక్క సహచర్యాన్ని ఆస్వాదింపజేయడంలో మనం పూర్తిగా విఫలమవుతున్నామని చెప్పాలి. బాల్యంలో చెప్పేటువంటి అన్ని స్మృతులు కూడా ఆ పిల్లవాడి మనసులో ముద్రించుకుపోతాయి. అందుకనే బాల్యంలోనే సద్గురువును ఏ విధంగా చేరువ చేయాలో 296వ అభంగంలో చెప్తారు. బాల్యమందు మనసెంతో బలం, కానీ ఇంద్రియాలు బలహీనం. యవ్వనమున తలకెక్కెను గర్వం, కనుకనే సాధించలేదు అనుకున్న లక్ష్యం. సంపద పోగేసిన సోకెను పిరికితనం, ఇప్పటికైనా నన్ను అనుగ్రహించి ప్రాలదోలుము నా దరిద్రం. నిజంగా బాల్యంలో మనస్సు చాలా బలంగా ఉంటుంది, కానీ ఇంద్రియాలు మాత్రం బలహీనంగా ఉంటాయి. యవ్వనంలో గర్వం తలకెక్కుతుంది. ఇటువంటి స్థితిల నుండి భవిష్యత్ తరాన్ని కాపాడడానికి ఖచ్చితంగా మనము బాబాను చేరువ చేయాలి. బాబాను చేరువ అయినటువంటి బిడ్డలు వారి యొక్క లక్ష్యాలను అత్యంత సునాయాసంగా దాటగలుగుతారు. ఈ జనరేషను 2-3 జనరేషన్స్గా దాన్ని చేయట్లేదు, కానీ మా జనరేషన్లో మేము 10th క్లాస్ 9th క్లాస్ చదువుతున్నప్పుడు అనేక మంది తల్లులను నేను చూసేటువంటి వాళ్ళు నుదుటన విభూది బొట్టు లేకుండా చాలామంది పిల్లల్ని స్కూల్కి పంపించేటువంటి వాళ్ళు కాదు ఆ రోజుల్లో. బాబా మందిరంలోకి వెళ్తే పెద్దవాళ్ళ కంటే కూడా మామూలు చిన్న పిల్లలు, స్కూల్కి వెళ్ళేటువంటి పిల్లలు, సాయంత్రం పూట కాలేజ్ పిల్లలు ఎక్కువ మంది నాకు బాబా మందిరంలో కనిపించేటువంటి వాళ్ళు. అంటే ఆ రోజుల్లో తల్లిదండ్రుల యొక్క కృషి, వారు చేసినటువంటి కృషి ఫలితంగానే ఈ మాలాంటి జనరేషన్కి వచ్చే వరకు అనేక మంది బాబా భక్తులు పెరగగలిగారు. బాబాను అర్థం చేసుకునేటువంటి వాళ్ళు పెరగగలిగారు. ఇప్పుడు మనందరం చూస్తున్నాం 10 సంవత్సరాల తర్వాత ఏమిటి? 10 సంవత్సరాల తర్వాత ఇప్పుడు ఉన్నటువంటి 10 ఏళ్ళు 12 ఏళ్ళ ప్రాయం ఉన్నటువంటి పిల్లలే కదా వచ్చేటువంటి జనరేషన్. వారిని ఎందుకు మనం చేరువ చేయలేకపోతున్నాం? బాబాను ఎంతో అమితంగా ప్రేమించేటువంటి వాళ్ళు కూడా తమ బిడ్డలకు బాబా యొక్క వైభవాన్ని చెప్పలేకపోతున్నారు. బాబా సహచర్యంలోకి తీసుకురాగలిగితే వారి లక్ష్యాలను ఎంత ఈజీగా, ఎంత సునాయాసంగా వారు చేరగలుగుతారంటే, ఈరోజు ప్రపంచమంతా కూడా పోటీతత్వంతో నలుగుతున్నటువంటిది. ఎల్కేజీ నుంచి కూడా ఉద్యోగం వరకు ఎంత పోటీ ఉంది, ఎంత ఒత్తిడి ఉంది.
బాబాను చేరువైనటువంటి బిడ్డలకు ఆ ఒత్తిడి ఎటువంటి ప్రమాదాన్ని చేకూర్చదు. ఈరోజు అనేక మంది పిల్లలు ఫెయిల్యూర్ కావడానికి కారణం ఏమిటి? ఒత్తిళ్ళే కదా. ఆ ఒత్తిడి లేకుండా అత్యంత సునాయాసంగా నేను చేసేటువంటి కృషి నేను చేస్తాను, దానికి కావలసినటువంటి సహాయ సహకారాలు నా సద్గురువు అందిస్తాడు. శవాడే కదా ఎప్పుడు గుర్తుపెట్టుకోండి. శవాడే కృతనిశ్చయంతో ఉంటాడు. ఈసారి ఎంత చదివినా నేను పాస్ కాను నాకు తెలుసు, కానీ వచ్చే సంవత్సరం నేను పాస్ అవుతానని చెప్పి బాబా చెప్పాడు. అప్పుడు ఖచ్చితంగా బాబా నాకు సహాయం చేస్తాడు. ఇదే కాన్ఫిడెన్స్ కనుక మనం పిల్లల్లో తీసుకురాగలిగితే, మీ పిల్లలకు మీరు డబ్బు ఇవ్వచ్చు, పెద్ద పెద్ద కార్పొరేట్ స్కూళ్ళలో చదివియవచ్చు, అందరికంటే మంచిగా ఉన్నత స్థితిలో పిల్లల్ని పెంచవచ్చు, వారికి ఖరీదైనటువంటి వస్తువులు, దుస్తులు, బైకులు అన్నీ ఇవ్వవచ్చు. ఇవన్నీ ఇచ్చినా సరే లక్ష్యాన్ని సాధించకపోతే, ఆ పిల్లవాడిలో నైతిక విలువలు లేకపోతే ఎంత దారుణంగా ఉంటుంది యవ్వనం. యవ్వనంలో ఎంత గర్వంతో పిల్లలు మిడిసిపడిపోతూ ఉంటారు. కానీ బాబా సాహచర్యం కలిగినటువంటి పిల్లలు అలా కాదు, లక్ష్యాన్ని అత్యంత సునాయాసంగా చేరగలుగుతారు. ఖచ్చితంగా బాబా మార్గాన్ని చూపెడతారనేటువంటి విశ్వాసం వాళ్ళకు ఉంటుంది. ఒత్తిళ్లకు వారు తలొగ్గరు. చేసేటువంటి ఉద్యోగంలో కూడా యువకులు బాబా పట్ల భక్తి కలిగి ఉంటే అత్యంత సునాయాసంగా అందులో నెగ్గుకు రాగలుగుతారు, రాటుదేగలుగుతారు, అందరికంటే నిష్ణాతులుగా నిలుస్తారు. ఎందుకంటే ఒత్తిడి లేదు. ఆ ఒత్తిడి అనేటువంటి మాట బాబా మార్గంలో ఉన్నటువంటి వాళ్ళకు ఉండదు. ఎందుకంటే అన్నింటికీ కర్త, కర్మ, క్రియ శ్రీ సాయిబాబా అని చెప్పి ఎవరైతే విశ్వసిస్తారో అటువంటి వారికి ప్రెషర్స్ ఎందుకుంటాయి? దేనికోసం ప్రెషర్ అనుభవించాలి? కాబట్టి పిల్లల్ని బాబాకు చేరువ చేసేటువంటి పనిలో పడండి. ఈ గురు పౌర్ణమికైనా ఆ గురు వైభవాన్ని గురించి పిల్లలకు 4 మాటలు చెప్పండి. రోజు 4 విషయాలు చెప్తూ ఉండండి. వాళ్ళలో కాన్ఫిడెన్స్ని పెంచుతూ ఉండండి. మనము పిల్లలకి ఇచ్చేటువంటిది ఆస్తి, ఐశ్వర్యము ఏమాత్రం కూడా వాళ్ళ జీవితాలకు ఉపయోగపడదు. ఎవరూ ఎత్తకపోనటువంటిది, ఎవరూ దొంగిలించినటువంటిది, ఎవ్వరూ కూడా తమ నుంచి వేరు చేయనటువంటి సద్గురు అనేటువంటి ధైర్యాన్ని, విశ్వాసాన్ని మనం ఇవ్వగలిగితే వాళ్ళ జీవితం బ్రహ్మాండంగా ఉంటుంది. సద్గురువును ఆశ్రయించినటువంటి వాళ్ళ యొక్క జీవితం వారికి వారు చూసుకుంటే ఎలా ఉంటుంది? పరమ ఆశ్చర్యంగా ఉంటుంది. అసలు ఇదేనా నా జీవితం ఇలా ఉంటుందా, ఇంత మార్పు ఉంటుందా అనేటువంటిది సద్గురువు వద్దకు చేరిన తర్వాత అందరూ గ్రహిస్తారు. అదే విషయాన్ని 298 అభంగంలో రాస్తారు. నాలో నాకే ఆశ్చర్యం, నా మనసుకెంతటి స్థిరత్వం, శుష్క వచనాలతో లేదు లాభం, అదే నీ ప్రగతికి అవరోధం. అటువంటప్పుడు గురు నామస్మరణే ముఖ్యం, సద్భక్తునికి మాత్రమే తెలుసు నీ అస్తిత్వం. బాబాను తెలుసుకోవడానికి సద్భక్తి మాత్రమే ఉపయోగపడుతుంది. సద్భక్తునికి మాత్రమే బాబా యొక్క అస్తిత్వం తెలుస్తుంది. సద్భక్తుడు ఎలా అవుతాడు? ఎవరికైతే విశ్వాసం పరిపూర్ణంగా కలుగుతుందో, ఎవరికైతే భక్తి శ్రద్ధలు పెరుగుతాయో వారే సద్భక్తుడిగా మారుతాడు. మనలో మనకి ఆశ్చర్యం కలుగుతుంది కదా, ఇంతకు పూర్వం ఉన్నది ఇప్పుడున్నది నేనేనా? ఎందుకంటే గొప్ప స్థిరత్వం వస్తుంది మనస్సుకు. మనస్సు చంచలమైనటువంటి ఆలోచనలు చేయదు. బాబా దగ్గరికి వచ్చిన తర్వాత మన ఆలోచనలు అటు ఇటు పరిగెత్తవు. ఆలోచన అంతా కూడా బాబా వైపే స్థిరమైతే జీవితంలో మనం సుఖశాంతులను అనుభవిస్తాం. అంతేకాదు, ఎవరైతే నిత్యము గురునామస్మరణలో ఉంటారో, ఎప్పుడూ భగవంతుణ్ణి గుర్తుపెట్టుకుంటారు, అటువంటి వారి పట్ల భగవంతుడు ప్రేమ కలిగి ఉంటాడు. అటువంటి వారిని ఇష్టపడతాడు. ఒకసారి నారద మునీంద్రులు శ్రీ మహావిష్ణువు వద్దకు వెళ్తారు. వెళ్ళి ఒక ప్రశ్న అడుగుతారు. అయ్యా, నీకు అస్సలైనటువంటి నిజమైన భక్తుడు ఎవరో చెప్పు నీకు అని అంటారు. నాకు ఒక నిజమైనటువంటి భక్తుడు, ఒక రైతు ఉన్నాడు, భూలోకంలో ఉన్నానంటాడు. నారద మునీంద్రునికి ఆశ్చర్యం ఇస్తుంది. అరే, నిత్యము నారాయణ నామం పలికేటువంటి నేను కదా అసలైనటువంటి భక్తుణ్ణి, నాకంటే ఎవరైనా ఇంత గొప్పగా నామాన్ని పలకగలుగుతారా? నామమే కదా భక్తికి ప్రతీక అని చెప్పి మహావిష్ణువును అడుగుతారు. అతను ఎవరో చూపెట్టండి, నాకు ఎలా తెలుస్తుందని మహాభక్తుడు అని అంటే, సరే నేను చెప్పడం ఎందుకు, పలానా చోట ఉంటాడు, నువ్వే వెళ్ళి చూడంటారు. నారద మహర్షి వెళ్ళి అతని యొక్క జీవన శైలిని గమనిస్తాడు.
అతను ఉదయాన్నే లేస్తాడు, లేవగానే భగవంతుణ్ణి ఒక 2 నిమిషాలు స్మరిస్తాడు. ఆ తర్వాత పొలానికి వెళ్తాడు. వెళ్ళిన తర్వాత పని ప్రారంభించేటప్పుడు మళ్ళీ యథావిధిగా భగవంతుణ్ణి స్మరిస్తాడు. తర్వాత సాయంత్రం ఇంటికి వస్తాడు, భగవంతుణ్ణి స్మరించి రాత్రి నిద్రిస్తాడు. ఇదంతా గమనించి వచ్చి మళ్ళీ మహావిష్ణువు దగ్గరికి వస్తాడు నారదుడు. వచ్చి అడుగుతాడు, అతని భక్తేంది ప్రభు, ఏదో 4 సార్లు నీ నామాన్ని స్మరిస్తున్నాడు, నేను 24 గంటలు నిత్యము నీ నామాన్ని స్మరిస్తా కదా, నా భక్తి గొప్పది కాదా అంటాడు. సరే నారద మునీంద్ర, ఓ పని చెయ్యి, ఇదిగో ఇక్కడి తాంబాలంలో నిండా నీళ్లు పోసుకో, దాన్ని చేతిలో పట్టుకొని ఒక్క చుక్క కూడా ఒలకకుండా నా చుట్టూ ప్రదక్షిణ చేయి అంటాడు. నారద మునీంద్రుడు పళ్ళాన్ని పట్టుకొని ఒక్క చుక్క కూడా ఒలకకుండా ప్రదక్షిణ పూర్తి చేస్తాడు. అప్పుడు మహావిష్ణువు అడుగుతాడు, నారదా, ఈ ప్రదక్షిణలో ఎన్నిసార్లు నా నామాన్ని స్మరించావు అని అంటాడు. నీ నామం స్మరించడం ఏమిటి, అసలు ఈ నీళ్లు ఒలకకుండా ఉండాలనేటువంటి దాంట్లో ఆ నీరునే చూస్తూ ఉన్నాను, నేను పనిలో ఉన్నాను కదా అంటాడు. మరి ఆ రైతు కూడా పనిలో ఉన్నప్పుడు నా నామాన్ని స్మరిస్తే పనిపైన దృష్టిని కేంద్రీకరించాలి కదా, అందుకని వీలున్నప్పుడు నా నామాన్ని స్మరిస్తున్నాడు, ధర్మంగా తన విధిని నిర్వర్తిస్తున్నాడు, ధర్మబద్ధంగా జీవిస్తున్నాడు. కాబట్టి అటువంటి వారంటే నాకు ప్రీతి, వారే నాకు అసలైనటువంటి భక్తులు. కేవలము అరణ్యాల్లో మునులుగా తపస్సు చేసేటువంటి వారు వారే అసలైనటువంటి భక్తులు కాదు. ఎవరైతే సంసారంలో ఉంటూ లౌకికంగా ఉంటూ నన్ను గుర్తుపెట్టుకొని వారి యొక్క కార్యాలను, వారి యొక్క బాధ్యతలు నిర్వర్తిస్తారో వారు అసలైనటువంటి భక్తులు అని అంటారు. నిజభక్తికి ఇది ప్రతీక. ఈరోజు మనందరము కూడా అదృష్టవంతులం. అందుకనే బాబా యొక్క నామాన్ని మనం 24 గంటలు స్మరించకపోయినా, మనము ఆయన ధ్యాసలో లేకపోయినా, ఎప్పుడో ఒకప్పుడు మనకు వీలున్నప్పుడు ఆయన నామాన్ని స్మరించి, మనకు వీలున్నప్పుడు అవసరమైనప్పుడు 2 సార్లు చేస్తాం. ఈ 2 సందర్భాల్లో కూడా బాబా మనపైన అపారమైనటువంటి కృప చూపెడతారు. ఇది సద్గురువు యొక్క ఔదార్యానికి సూచిక. సద్గురువు తన బిడ్డల్ని ఎలా మలుచుకుంటాడంటే, ఇక తను లేని జీవితం వ్యర్థమనిపిస్తుంది, అంతగా తనకు దగ్గరికి చేసుకుంటాడు. నిజానికి మనం బాబాకు దగ్గర కాలేం, 100% ఆయనే మనల్ని దగ్గరికి చేసుకుంటాడు. ఇది మనందరము గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయం. సాయి సహచర్యంలో ఒక భక్తుడు ఎలా ఉండాలనేటువంటి విషయాన్ని 299వ అభంగంలో సావిత్రిబాయి టెండూల్కర్ రాస్తారు. చేయి సాయి ధ్యానం, నిలుపుకో మనస్సున ధైర్యం, పలుకు సదా సత్యవచనం, మనస్సు స్థిమితమై ఏకాగ్రత సాధ్యం, వీడు భేద భావజాలం, గర్వం వదిలి చేయి మది అంతర్లీనం, అర్షట్వర్గాలే నీకు అవరోధం, ధర్మ సూక్ష్మ మెరిగి చేయి సాయి నామ స్మరణం. బాబా, చేతులు జోడించి నీ ముందు నిలిచితిని, ఈ భక్తురాలిని చూడు ఒక్క క్షణం. ఎవరమైతే సాయి నామ ధ్యాసలో ఉంటామో అదే మన యొక్క మనస్సుకు ధైర్యం. చాలామంది అనుకుంటారు కదా, నాకు ఇంత బలగం ఉంది, ఇంత ధనం ఉంది, ఇంత ఐశ్వర్యం ఉంది, రేపు ఏదైనా సమస్య వస్తే నాకు వాడుకోవడానికి ధనముంది, అంత అత్యవసరమైతే నేను ఎలాగైనా బ్రతకగలుగుతాను నేను ప్రోగు చేసుకున్నటువంటి డబ్బుతోటి అని చెప్పి ధైర్యంగా ఉంటారు. అవి ఎంతకాలం నిలుస్తాయి? కొన్ని రోజుల తర్వాత అవి తరిగిపోతాయి. కానీ తరగనటువంటి ధైర్యము సాయిబాబా అనేటువంటి సహచర్యం. ఎవరైతే శ్రీ సాయిబాబా అనేటువంటి సహచర్యంలో ఉంటారో వారికి తరగనటువంటి సంపద ఉంటుంది. మహల్సాపతి ఏ ధైర్యంతో వారి జీవనాన్ని సాగించారు? ఎలాగైనా సరే తన కుటుంబ బాధ్యతలన్నీ కూడా అలవోకగా నిర్వర్తించేటువంటి శక్తిని బాబా ఇస్తారని చెప్పి కుమార్తెలు వివాహాలు చేశాడుగా, 3 కుమార్తెలు వివాహాలు చేశాడు. కుటుంబంలో తినడానికి 2 పూటలా తిండి లేకపోయినా ఏదో ఒక రకంగా శక్తిని పుంజుకొని ఆ కుటుంబం జీవనాన్ని సాగించింది. ఇట్లా బాబా పైన భారం వేసినటువంటి భక్తులు వారు జీవనాన్ని అత్యంత సునాయాసంగా ముందుకు సాగించగలిగారు. ఆ రోజు బాబాను ఆశ్రయించినటువంటి వాళ్ళందరూ కూడా చాలామంది బాబా దగ్గరికి వచ్చిన తర్వాత తమ వ్యాపారాలను చాలా మట్టుకు తగ్గించుకోగలిగారు. అనవసరమైనటువంటి ఆరాటాలను తగ్గించుకున్నారు. అట్లా అని చెప్పి ఎవరూ కూడా సర్వసంగ పరిత్యాగులుగా మారలేదు, సన్యాసాన్ని స్వీకరించలేదు. కానీ
వాళ్ళకున్నటువంటి అనేక రకాలైనటువంటి అలజడులను ఆరాటాలను తగ్గించుకున్నారు. శ్రీ సాయిబాబా అవతారం దేనికోసం అనేటువంటి దాన్ని వారు బాగా అర్థం చేసుకున్నారు. ఎవరైతే ఆరాటాలతో తపించిపోతూ ఉంటారో వారికి శాంతిని కలిగించడానికి, వారికి స్థిరత్వాన్ని కలిగించడానికి, భక్తుల జీవితాల్లో సుఖ సంతోషాలను అందించడానికి శ్రీ సాయిబాబా అవతారం. అందుకోసం వారి భూమిపైకి వచ్చారనేటువంటి విషయాన్ని ఆ రోజు భక్తులు అర్థం చేసుకోగలిగారు. ఈరోజు కూడా మనం అర్థం చేసుకోవాలి. గురు పౌర్ణమి అనగానే అందరము బాబాకు రకరకాలైనటువంటి ఉపచారాలు చేస్తూ ఉంటాం. గురు పౌర్ణమి ఒక్కరోజే బాబా యొక్క వైభవం గొప్పగా ఉండాలనుకుంటాం. కానీ బాబా ఏమనుకుంటారో తెలుసా? తనను ఆశ్రయించినటువంటి ప్రతి భక్తుడి జీవితం ప్రతిరోజు కూడా పండు వెన్నెల్లా ఉండాలి. ప్రతిరోజు కూడా పౌర్ణమి వెన్నెల్లో ఏ విధంగా అయితే హాయిగా సేద తీరుతారో జీవుడు, తన భక్తుడు ప్రతిరోజు అటువంటి పండు వెన్నెల్లో సేద తీరాలని చెప్పి బాబా ఆకాంక్షిస్తాడు. అటువంటి పరిస్థితులను, అటువంటి స్థితిని ప్రతి భక్తుడికి ఇస్తాడు. కాకపోతే దాన్ని అందిపుచ్చుకోవడంలోనే, ఇది అందిపుచ్చుకోవాలంటే మనలో ఉన్నటువంటి ఆరాటాలన్నీ కూడా పూర్తిగా అవి శాంతించాలి. ఆరాటాలు తొలగినప్పుడు మాత్రమే మనము సుఖశాంతులను అనుభవించగలుగుతాము. బాబా యొక్క నిజతత్వాన్ని మనం తెలుసుకోగలుగుతాం. నీ బాధ్యతలను నిర్వర్తిస్తూ బాబా యొక్క సహచర్యాన్ని ఎలా అనుభవించాలనేటువంటిది 300వ అభంగం చెప్తుంది భజనమాల్లో. కర్తవ్యాన్ని మరవకు, కాలయాపన చెయ్యకు, గురునామాన్ని జపిస్తూ పనికి రాని దాన్ని త్యజించు, పనికి వచ్చేదే గ్రహించు, దేహమును దేవాలయం వలె ఉంచు సదా పవిత్రం, అప్పుడే దేహమగు సనాతన దైవ ఆవాసం, కనుక చేయి సాయికి వందనం. మన దేహం పరిశుద్ధంగా ఉంటే, మన హృదయం పవిత్రంగా ఉంటే అదే మనకు దేవాలయం అవుతుంది. దేవాలయాన్ని ఎంత పరిశుభ్రంగా ఉండాలని కోరుకుంటావో, భగవంతుడుండే చోటు ఎంత పవిత్రంగా ఉండాలని కోరుకుంటావో, ఆ సద్గురువు నీలోనే ఉన్నాడు. నీలో ఉన్నటువంటి ఆ సద్గురువుకు శుభ్రమైనటువంటి స్థానాన్ని నువ్వు ఇవ్వు. నీ దేహమే ఆయన యొక్క ఆవాసం, నీ హృదయమే ఆయన కొలువయ్యేటువంటి గర్భగుడి. వీటిని పవిత్రంగా ఉంచుకున్నప్పుడు నిజంగా మన జీవితం అద్భుతమే. కాబట్టి ఎప్పుడూ కూడా మనము మంచి విషయాలను గ్రహించడంలో, దాన్ని ఆచరణలో పెట్టడంలో కాలయాపన చేయకూడదు. సద్గురువును ఆశ్రయించినటువంటి ప్రతి భక్తుడు కూడా సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి. కర్తవ్యాలను నిర్వర్తిస్తూనే ఎప్పుడూ సద్గురువు యొక్క ధ్యాసలో ఉండడం, కర్త కర్మ క్రియ సద్గురు అనేటువంటి దాంట్లో మనం ఉండగలిగితే మన జీవితం మహాద్భుతంగా ఉంటుంది. ఇది ఈరోజు సాయి గురుకులం. మళ్ళీ రేపటి కార్యక్రమంలో కలుసుకుందాం. అప్పటి వరకు సెలవు. నమస్కారం. శిక్షణే తప్ప శిక్షలు లేని శరణాగతి సౌదం.